ప్రెగ్నెంట్ లేడీస్ కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా? నమస్తే అండి. నేను డాక్టర్ బిందు రెడ్డి, సాయిశ్రీ స్పెషాలిటీ హాస్పిటల్, నెల్లూరు. సమ్మర్ వచ్చేసింది. అందరూ కోకోనట్ వాటర్ తాగటం స్టార్ట్ చేశారు. సో, ఇప్పుడు నాకు ఓపీలో యాంటీనేటల్ మదర్స్ అడిగే కామన్ క్వెషన్, మేడం మేము కొబ్బరి నీళ్లు తాగొచ్చా అని. చక్కగా తాగొచ్చు. కొబ్బరి నీళ్లు తాగటం వలన డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. అలానే కోకోనట్ వాటర్ ఈజ్ రిచ్ ఇన్ ఎలక్ట్రోలైట్స్ కాబట్టి ఎలక్ట్రోలైట్ ఇంబాలెన్స్ కూడా లేకుండా ఉంటుంది. ఏ టైంలో తాగాలి అని అడుగుతారు. సో మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ టైంలో కూడా తీసుకోవచ్చు. నైట్ పడుకునే ముందు మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే ఆ టైంలో కనుక కోకోనట్ వాటర్ తాగితే ఎక్కువ సార్లు యూరిన్ కి వెళ్లాల్సి వస్తుంది నైట్ నిద్ర మధ్యలో లేచి. కాబట్టి ఆ టైంలో అవాయిడ్ చేయండి. ఎన్ని తాగాలి అని అడుగుతారు. 2 రోజులకు ఒకసారి కొబ్బరి నీళ్లు తాగటం, లేదంటే మనకి డీహైడ్రేషన్ అనిపించినప్పుడు కోకోనట్ వాటర్ తీసుకోవటం వలన ఇబ్బంది ఏమీ లేదు. అలా కాకుండా చాలా మంది చేసే తప్పేంటంటే 1 లీటర్ బాటిల్ తీసుకొని కంటిన్యూస్ గా తాగటం చేస్తుంటారు. ఈ పని మాత్రం చేయొద్దు. దీని వలన కోకోనట్ వాటర్ లో పొటాషియం అనే ఎలక్ట్రోలైట్ ఉంటుంది కాబట్టి హైపర్ కెలీమియాలోకి వెళ్ళి మజిల్ క్రాంప్స్ లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా షుగర్స్ ఎలివేట్ అవుతాయి. షుగర్స్ ఎలివేట్ అయినాయి అంటే గనక వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటిస్ లో ప్రాబ్లం అవుతుంది. అలానే బేబీ చుట్టూ ఉండే ఉమ్మనీరు ఇంక్రీజ్ అవుతుంది. బేబీ వెయిట్ ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏదైనా కానీ మనము మితంగా తీసుకోవటం అనేది మంచి పద్ధతి. ఇంకొక వియర్డ్ క్వశ్చన్ అడుగుతారు, కొబ్బరి నీళ్లు తాగితే బేబీకి జుట్టు పెరగదా అని. కానీ కొబ్బరి నీళ్ళకి బేబీ హెయిర్ కి ఎటువంటి సంబంధం లేదు. థ్యాంక్ యూ.